రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దీనికి కంపల్సరీగా అది ఎక్కువ ఉంది. అందరికి నా వెనకాల మీరు చూస్తున్నది నంది సీడ్స్ చెందినటువంటి రబీ ఒక వరి రకం అనమాట. దాదాపు గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి రైతు వారి అనుభవాలను అయితే తెలియజేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఒక ఎకరాకు దాదాపుగా 32 క్వింటాల నుంచి 35 క్వింటాల దిగుబడి రావడం అనేది జరుగుతుంది. సో వారి మాటల్లోనే వారి అనుభవాలను అయితే తెలుసుకుందాం అన్నమాట. నమస్కారం అన్న. నమస్కారం అన్న. సో ప్రస్తుతం మీరు వేసినటువంటి వరి రకం ఏంటన్నా? రబీ 110 వెరైటీ. ఇది రబీ 110 వెరైటీ అంటే ఎన్ని డేస్ వరకు? 100 డేస్ అండి. 100 డేస్ వరకు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు యాసంగి ఇంకా అదే విధంగా వర్షాకాలం కూడా సూట్ అవుతుంది, లేదంటే రెండింటికి సూట్ అవుతుంది. మళ్ళీ ఏసీకే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది 110 డేస్లలో కాబట్టి తొందరగా కటింగ్ వస్తుంది. నీరు కూడా మనకు ఎక్కువ ఉండదు. ఎండాకాలంలో గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతుంది కాబట్టి తొందరగా ప్రిఫరెన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా అదే విధంగా అంటే పంట ఏమైనా అడ్డం పడడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు. నేను గత ఒక 5 years నుండి వేస్తున్నాను. పంట బాగానే వచ్చింది. అడ్డం అనేది అసలు ఇవ్వలేదు. అంటే దీని ద్వారా రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారంటే ప్రతి రైతు కూడా 100%గా వేసుకోవచ్చు. ఇది అంటే దిగుబడి కూడా పెరుగుతుందనే అవకాశం అంటే 100% 32-35 క్వింటాలు ఎదుగుదల కానివ్వండి, లేదంటే ఏమైనా కీటకనాశులు కానీ ఏం లేదు. మరి ముఖ్యంగా అది రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దీనికి కంపల్సరీగా అది ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసినట్టయితే కూడా ఒకటే యూనిఫామ్ ఉంది. వరి కూడా గొలక కూడా మంచిగా బాగా పొడుగు కానీ బాగుంటుంది. సో ఈ విధంగా రైతు తన అనుభవాలను చెప్పడం జరిగింది. సో ఇవి వచ్చేసి నంది సీడ్స్ చెందినటువంటి రబీ 110 అనే ఒక వరి రకం అన్నమాట. నిజామాబాద్ జిల్లాలోని వన్నెల గ్రామం ఇది, నందిపేట మండలం. ధన్యవాదాలు.